హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం ఫిబ్రవరి 22 మరియు 23వ తేదీలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. న్యాయ రంగంలో భీష్మ పితామహుడని అని పిలుస్తారు. ఈయన మన భారతదేశ అడిషనల్ సొలిసిటర్ జనరల్గా పనిచేసినటువంటి వ్యక్తి. కాన్స్టిట్యూషనల్ ఎమినెంట్, రాజ్యసభకి మాజీ అధ్యక్షుడు, సుప్రీంకోర్టుకి న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి ఫాలీ షామ్ నారిమన్. ఈయన మరణించారు. మనం చూస్తే ఈయన యొక్క 7 దశాబ్దాల కెరీర్లో ఎన్నో రకాల ప్రఖ్యాతమైనటువంటి కేసుల్లో ఈయన పాల్గొనటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, సెకండ్ జడ్జెస్ కేస్ కానివ్వండి. సెకండ్ జడ్జెస్ కేస్ మనము కొలీజియం సిస్టమ్కి సంబంధించి ఎలా ఎవాల్వ్ అయింది అంటే, ఫస్ట్ జడ్జెస్ కేస్ అని, సెకండ్ జడ్జెస్ కేస్ అని, థర్డ్ జడ్జెస్ కేస్ అని, ఇలా వివిధ రకాల కేసెస్ చెప్తాం. అందులో సెకండ్ జడ్జెస్ కేసులోను, థర్డ్ జడ్జెస్ కేసులోను ఈయన ఉన్నారు. అలాగే కొలీజియం స్థానంలో తీసుకొచ్చినటువంటి ఎన్జేఏసీ చట్టం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కేసులో కూడా ఈయన ఉన్నారు. ఈ కేసులో ఏమైంది, ఎన్జేఏసీ రాజ్యాంగ విరుద్ధం అన్నట్టుగా సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేసింది. ఆ కేసులోనూ ఈయన ఉన్నారు. అలాగే యూనియన్ కార్బైడ్ కేసు ఏదైతే ఉందో, మనం భోపాల్ ట్రాజడీ అంటాం కదా, ఆ భోపాల్ ట్రాజడీలో ఆ యూనియన్ కార్బైడ్ సంస్థ తరపున ఈయన వాదించడం జరిగింది. ఆ తర్వాత ఇది తప్పు అనేసి ఈయన ఒప్పుకున్నారు కూడా. అలాగే అరుణాచల్ ప్రదేశ్ పొలిటికల్ క్రైసిస్ కేసులోను, అలాగే జయలలిత కరప్షన్ కేసులోను, కావేరీ వాటర్ డిస్ప్యూట్ కేసులోను, ఇలాగా వివిధ రకాల కేసుల్లో ఈయన పాల్గొని జడ్జిమెంట్స్ ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా కేశవానంద భారతి కేసు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా చెప్తూ ఉంటాము. దీని ద్వారానే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అన్నటువంటిది మనకి ఎవాల్వ్ అయింది. సో ఇలాంటి ఎన్నో ముఖ్యమైనటువంటి కేసుల్లో ఈయన పాత్ర ఉంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు కన్నుమూశారు. సో మనకి ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఫార్మర్స్ ప్రొటెస్ట్ అన్నటువంటిది జరుగుతుంది. సో అందులో భాగంగా ఇప్పుడు చెప్పేటటువంటిది ఫార్మర్ ప్రొటెస్ట్ 2.0గా వ్యవహరిస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటి, వీళ్ళు అడిగేది ఎంఎస్పిని లీగలైజ్ చేయాలి. సో ఎంఎస్పి లీగలైజేషన్ అన్నటువంటిది వీళ్ళ యొక్క ఒక ముఖ్యమైనటువంటి డిమాండ్. అలాగే ఎంఎస్పిని ఇప్పుడు అన్ని క్రాప్స్కి కూడా వర్తింపజేయాలి అన్నటువంటిది. అయితే ఇక్కడ ఆర్టికల్ ఏమైంది అంటే, రైతులకు సంబంధించినటువంటి సోషల్ మీడియా ఖాతాల్ని ఎక్స్, ఇంతకు ముందటి ట్విట్టర్ అన్నటువంటిది నిషేధించటం జరిగింది. ఆ నేపథ్యంలో మనం దీని గురించి చదువుకుంటున్నాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆధునిక సేద్యం. ఇక్కడ వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు. మన దేశంలో చాలా వరకు వర్షాధారిత వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆ పంటకి ఏదైనా తెగుళ్ళు వచ్చినా, లేదు ఎండ ప్రభావం ఎక్కువగా ఉన్నా, వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఇలా ప్రతి దాంట్లో మన పంట చాలా వల్నరబుల్. అంతేకాకుండా ఇప్పుడు పంటలు కోయటానికి, పంటలు విత్తటానికి మనకు కావాల్సినటువంటి మనుషులు అందుబాటులో ఉండట్లేదు. అంటే ఇక్కడ మానవుల కొరత అన్నటువంటిది వస్తుంది. అలాంటి నేపథ్యంలో మనం యాంత్రీకరణ వైపుగా వెళ్ళొచ్చు, అవునా? మెకనైజేషన్ అంట. యాంత్రీకరణ వైపుగా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ విత్తటానికి, అలాగే కలుపు మొక్కల్ని తీసివేయటానికి, అలాగే మనకు కావాల్సినటువంటి పెస్టిసైడ్స్ కానివ్వండి, ఎరువులు కానివ్వండి, వీటన్నింటినీ చల్లటానికి యంత్రాలని, డ్రోన్లని ఉపయోగించవచ్చు. పంటకు కావాల్సినటువంటి నీటిని అందుబాటులో ఉంచడానికి మనము వివిధ రకాల పరికరాలను ఉపయోగించవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే వివిధ రకాల పరికరాలని ఉపయోగించవచ్చు. పంట కోత అయిపోయిన తర్వాత ఆ కోత యంత్రాలని కూడా మనం ఉపయోగించి ఆ పంటని మనం అందుకోవచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది, మానవ వనరుల కొరత ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేయడానికి యాంత్రీకరణ అనేది ఉపయోగపడుతుంది. అలా కాకుండా ఇందాక చెప్పినట్టుగా తుఫాన్ అంటే మనం ఏం చేయలేము, ఫ్లడ్స్ అంటే ఏం చేయలేము. కాకపోతే కొన్నింటికి ముందే అలర్ట్లు గనక ఉంటే అప్రమత్తంగా వ్యవహరించవచ్చు. అది అలా ఉంటే ఇంకొక వైపు వచ్చేసరికి టెక్నాలజీని ఉపయోగించి కూడా మనము సేద్యాన్ని ఆధునికంగా మార్చచ్చు. ఎలాగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎక్కువ ఎండ వచ్చినప్పుడు చాలా రకాల పంటలు అన్నటువంటి దిగుబడి తగ్గిపోతాయి. సో ఎండని తట్టుకునేలాగా, చీడపీడల్ని తట్టుకునేలాగా, నీటి ఎద్దడిని తట్టుకునేలాగా ఇలా వివిధ రకాల వంగడాల్ని తయారు చేయొచ్చు. అలాగే యాంత్రీకరణ అన్నటువంటిది కూడా మనం టెక్నాలజీ కిందకే తీసుకొస్తాము. లేదు, పంటలో తేమ శాతం అన్నటువంటిది ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మిర్చిలో తేమ శాతం ఎంత ఉంది, ఇలాగా పసుపులో తేమ శాతం ఎంత ఉంది, చెరుకులో తేమ శాతం ఎంత ఉంది, వీటిని కనుగొనడానికి యంత్రాలని వాడచ్చు, టెక్నాలజీని ఉపయోగించవచ్చు, అవునా? అయితే ఇక్కడ ఏంటి అంటే, ఒకటి మనకు దిగుబడులు పెరగటం, దాని ద్వారా రైతుల యొక్క ఆదాయం అన్నటువంటిది పెరగటం,
పంటలు ఎక్కువ నష్టం వాటిల్లకుండా చూసుకోవటం కోసం మనం ఆధునిక సేద్యం అన్నటువంటిది మనకి ఇప్పుడు చాలా అవసరం అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ అనేసి పిలుస్తాం. సింపుల్గా చెప్పాలంటే కలాదాన్ ప్రాజెక్ట్ అంటాం. ఏంటి ఈ కలాదాన్ ప్రాజెక్ట్ అన్నటువంటిది అంటే ఇక్కడ గమనించాలి, ఇండియాకి మరియు మయన్మార్కి మధ్య ఒకసారి మ్యాప్ అన్నటువంటిది మీరు ఓపెన్ చేసి చూడండి. ఇండియాకి అలాగే మ్యాన్మార్కి మధ్య, అది కూడా బే ఆఫ్ బెంగాల్ ద్వారా. గుర్తుంచుకోవాలి, ఇక్కడ సీ రూట్ అన్నటువంటిది వస్తుంది. బే ఆఫ్ బెంగాల్ ద్వారా ఇండియాని మణిపూర్ని ఈ ప్రాజెక్ట్ అన్నటువంటిది కలుపుతుంది. దీని ద్వారా ఏంటి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ అన్నటువంటిది అందిస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్నటువంటి కల్కత్తా పోర్ట్ అన్నటువంటిది ఇక్కడ ఉంది. దాన్ని రఖైన్ స్టేట్, మ్యాన్మార్లో ఉన్నటువంటి రఖైన్ స్టేట్లో సిత్వే పోర్ట్ అన్నటువంటిది ఉందన్నమాట. ఈ సిత్వే పోర్ట్ని ఇక్కడ ఉన్నటువంటి కోల్కతా పోర్టుతో కలుపుతారు. అక్కడి నుంచి మళ్ళీ మనకి ఏమవుతుంది, రోడ్డు రవాణా అన్నటువంటిది ప్రారంభమవుతుంది. అర్థమవుతుందా మీకు? ఇండియా నుంచి మయన్మార్కి బే ఆఫ్ బెంగాల్ ద్వారా సీ రూట్ అన్నటువంటిది వస్తుంది. మయన్మార్లో రఖైన్ స్టేట్లో ఉన్నటువంటి సిత్వే పోర్టుకి అది కనెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ రోడ్డు రవాణా ద్వారా మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి మనం సరుకు రవాణా చేసుకోవటానికి ఇది వీలు కల్పిస్తుంది. దానికి సంబంధించినటువంటిది ఈ ఆర్టికల్. అయితే ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా మయన్మార్తో మనకి ఏదైతే 1646 కిలోమీటర్ల ఈ సరిహద్దు అన్నటువంటిది ఉందో, ఈ సరిహద్దుని ఇక నుంచి మూసేయాలి. అంటే ఈ ఫ్రీగా మూవ్మెంట్ ఏదైతే జరుగుతోందో, ఇంతకుముందు ఇటు 16 కిలోమీటర్లు అటు 16 కిలోమీటర్లు ఫ్రీగా మూవ్ అయ్యేవాళ్ళు. మరి దానివల్ల ఎన్నో రకాల మనకి సవాళ్ళు ఎదురవుతున్నాయన్నట్టుగా దీన్ని మూసేయాలి, ఈ బార్డర్లో కంచె ఏర్పాటు చేయాలని మన భారతదేశం నిర్ణయం తీసుకుంది. మరి అలాంటి నేపథ్యంలో కలాదాన్ ప్రాజెక్టు మీద దీని ఇంప్లికేషన్ పడుతుందేమో అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సిబిఎస్ఈ అన్నటువంటిది ఇప్పుడు ఓపెన్ బుక్ విధానాన్ని తీసుకొస్తోంది. ఏంటి ఓపెన్ బుక్ విధానం అంటే మనం ఎగ్జామ్కి బుక్స్ తీసుకెళ్ళచ్చు అనమాట. అయితే ఇక్కడ ఏంటి, వాటిని చూస్తూ మనం ఎగ్జామ్ రాయొచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మనకి ఎలా అయితే క్వశ్చన్స్ అడుగుతుంటారో 8 మార్కర్ క్వశ్చన్స్ అనేసి స్కూల్ టైంలో 5 మార్క్స్ క్వశ్చన్ 2 మార్క్స్ క్వశ్చన్ అలా కాదనమాట. ఇక్కడ ఏంటి అంటే అనలైటికల్గా వాటిని అడుగుతారు. క్వశ్చన్స్ని అనలైటికల్ పద్ధతిలో అడుగుతారు. అప్పుడేమవుతుంది, ఇక్కడ ఆన్సర్ ఉన్నా దాన్ని రాసే విధానం అలా ఉండదు. కాబట్టి ఆలోచించి వాటికి సమాధానాలు రాయాల్సి వస్తుంది. దానివల్ల పిల్లల్లో సృజనాత్మకత, సమస్య పరిష్కారం, తార్కికమైనటువంటి ఆలోచన ఇవన్నీ కూడా పెరుగుతాయి. దాంతో వాళ్ళలో నాలెడ్జ్ అన్నటువంటిది పెరుగుతుంది. వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారన్నటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు సిబిఎస్ఈ అన్నటువంటిది ఓపెన్ బుక్ పరీక్షా పద్ధతిని ప్రవేశపెట్టాలి అనుకుంటుంది. కానీ దీన్ని 10 మరియు 12వ తరగతి బోర్డు పరీక్షలకి మాత్రం ఇప్పుడు అలో చేయట్లేదు. నెక్స్ట్ చూడండి. మాల్దీవుల్లోకి చైనా పరిశోధక నౌక అన్నటువంటిది ప్రవేశించింది. దీని మీద భారత నౌకాదళం అభ్యంతరం తెలిపింది. ఇదేమన్నా ఇది మొదటిసారా అంటే కాదు. ఇంతకుముందు శ్రీలంకలోకి ఇలాగే ఒక పరిశోధక నౌక, ఇంకా చెప్పాలంటే ఒక స్పై నౌక అని కూడా చెప్పొచ్చు, ఇలాంటి ఒక నౌక అన్నటువంటిది వచ్చింది. ఇప్పుడు షియాంగ్ యాంగ్ హాంగ్ 03 అన్నటువంటి ఈ నౌక మాల్దీవుల జలాల్లోకి వచ్చింది. అయితే ఎందుకని అంటే భారత్, శ్రీలంక, మాల్దీవులు కలిసి దోస్తీ 16 అనే పేరుతో ఒక ట్రైపాట్రియేట్ విన్యాసాలని, ట్రైపాట్రియేట్ ఎక్సర్సైజెస్ని చేపడుతున్నాయి కదా. అలాంటి నేపథ్యంలో ఇలా చైనా పరిశోధక నౌక మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించింది. మరి దీనికి మన నౌకాదళం అభ్యంతరం చెప్పింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. WEF ప్రెసిడెంట్ అయినటువంటి బోర్గే బ్రెండా, WEF వరల్డ్ ఎకనామిక్ ఫండ్ అంటాం. అయితే దీని యొక్క ప్రెసిడెంట్ ఏమని అంచనా వేశారు, మన భారతదేశం 10 లక్షల కోట్ల డాలర్ల జీడిపి వైపుగా అడుగులేస్తోంది, త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే అవకాశం ఉంది అనేసి అంచనా వేశారు. మనం గనక గమనిస్తే ఏమని లక్ష్యంగా పెట్టుకున్నాం, త్వరలో ఇప్పుడైతే మనం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాము, త్వరలోనే దీన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నటువంటిది లక్ష్యం. అలాగే 2047వ సంవత్సరం నాటికి మనము అభివృద్ధి చెందినటువంటి అంటే డెవలప్డ్ నేషన్గా మారాలి అన్నటువంటిది లక్ష్యం. అవునా? ఇది కాకుండా మనం ఇంకా ఏమేం లక్ష్యాలు పెట్టుకున్నామండి, 2030వ సంవత్సరం నాటికి మన యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ అన్నటువంటిది పవర్ సెక్టార్లో 45%కి చేరాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాము. అలాగే కార్బన్ ఎమిషన్స్ ఇంటెన్సిటీని తగ్గించాలి అని కూడా లక్ష్యంగా పెట్టుకున్నాం. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. FDI నిబంధనలకు సంబంధించి రీసెంట్గా ఏమైంది, స్పేస్ సెక్టార్లోకి అంటే అంతరిక్ష రంగంలోకి 100% FDIని
గవర్నమెంట్ అలో చేసింది. కానీ అవి అన్నింటికీనా అంటే కాదు, గమనించాలి. ఇప్పుడైతే మనకి శాటిలైట్ తయారీ, కార్యకలాపాలు, శాటిలైట్ డేటా ఉత్పత్తులు లాంటి వాటిలో అయితే ఆటోమేటిక్ ద్వారా 74% వరకు ఎఫ్డీఐని అనుమతిస్తున్నారు. కానీ అంతకు మించి పెట్టుబడులు ఉండాలి అంటే ప్రభుత్వ ఆమోదం అన్నటువంటిది ఉండాలి. అలాగే రాకెట్లు అంటే లాంచ్ వెహికల్స్, అనుబంధ వ్యవస్థలు లేదా ఉప వ్యవస్థల్లో ఆటోమేటిక్ మార్గం ద్వారా 49% మాత్రమే ఎఫ్డీఐ, అంతకు మించితే ప్రభుత్వ అనుమతి ఉండాలి. అయితే ఇప్పుడేమైంది, శాటిలైట్ వ్యవస్థలు, ఉప వ్యవస్థలు, విడి భాగాల తయారీ, గ్రౌండ్ మరియు వినియోగ విభాగాల్లో 100% వరకు విదేశీ పెట్టుబడులు ఆటోమేటిక్ రూట్తోనే పెట్టచ్చు అన్నట్టుగా ఇప్పుడు మార్పుని తీసుకొచ్చారు. దీని ద్వారా ఏమవుతుంది, మన యొక్క అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో మన వాటా అన్నటువంటిది పెరుగుతుంది. అయితే ఇక్కడ అంచనా చూడండి, అంతర్జాతీయ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారత ప్రైవేట్ రంగ వాటా ఇప్పుడు 2% ఉంటే 2040కి ఇది 10% పెరుగుతుంది అనేసి అంచనా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సందేశ్ ఖాళీ. ఈ సందేశ్ ఖాళీ అన్నటువంటి ప్రదేశం ఇటీవల వార్తల్లో ఉంది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది అన్నట్టుగా మనల్ని అడగచ్చు. సో వెస్ట్ బెంగాల్, ఇది గుర్తుంచుకోవాలి. అక్కడ ఏం జరుగుతోంది ఇవన్నీ కూడా మనకి అనవసరం అండి. కానీ ఇక్కడ ఏమవుతోంది అనేది మనం గమనిస్తే, ఈ సందేశ్ ఖాళీలో భూ ఆక్రమణలు జరుగుతున్నాయి, మహిళల మీద దాడులు అనేవి జరుగుతున్నాయి అన్నటువంటి నేపథ్యంలో ఈ నిరసనలు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, తెలంగాణ ప్రభుత్వం 6 హామీల్ని ప్రకటించింది. అవునా, ఆ 6 హామీల్లో ఇప్పుడు 2 అమలు అవుతూ ఉన్నాయి. ఇంకో 2 హామీల్ని అమలు చేయబోతూ ఉన్నారు. ఏంటా 2 హామీలు అంటే, ఇదిగో 500 రూపాయలకే సిలిండర్ని అందించడం, అలాగే వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ని అందించడం. ఈ రెండింటిని కూడా ఇప్పుడు అమలు చేయబోతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. అయితే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 6 హామీలు ఏంటి అన్నటువంటిది ఒక్కసారి చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి, భారతదేశం మరియు గ్రీస్. భారత్ అలాగే గ్రీస్. ఇక్కడ గ్రీస్ మ్యాప్ అన్నటువంటిది అడగకపోవచ్చు, బట్ ఒక్కసారి మ్యాప్ చూసుకుంటే మంచిది. సో ఇక్కడ భారత్ గ్రీస్కి సంబంధించి ఇక్కడ ఏమవుతోంది, వివిధ రంగాల్లో కలిసి పనిచేయాలన్నట్టుగా 2 దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండో పసిఫిక్ ప్రాంతంలో భద్రత, శాంతి, సుస్థిరతల్ని పరిరక్షించడంలో భారత్ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది అన్నట్టుగా ఇక్కడ గ్రీస్ ప్రధాని చెప్తున్నారు. మరి 2 దేశాలు కూడా ఇప్పుడు చూస్తే ఫార్మా, వైద్య పరికరాలు, ఆధునిక సాంకేతికత, కొత్త కొత్త ఆవిష్కరణలు, నైపుణ్యాల్ని అభివృద్ధి చేసుకోవటం, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయం, అంతరిక్ష రంగాలు, ఇలా వివిధ రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలి అన్నట్టుగా 2 దేశాలు కూడా నిర్ణయించుకోవటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2024 గెలుచుకున్న తెలుగు బాల బాలికలు ఎవరు అంటే ఆర్ సూర్యప్రసాద్. క్రీడలకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి. తెలంగాణ నుంచి అయితే పెండ్యాల లక్ష్మీప్రియ కళా సంస్కృతి విభాగంలో. నెక్స్ట్ చూడండి, అయోధ్య భవ్య మందిరంలో కొలువుదీరినటువంటి బాలరాముడి విగ్రహం ఎత్తు ఎంత అంటే 51 అంగుళాలు. చివరిగా చూడండి, ప్రధాని మోదీ ఇటీవల ఏ 9 అభ్యర్థనల సాకారానికి భారతీయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు అంటే 1 నీటి పొదుపు, 2 డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహం, 3 పరిశుభ్రత, 4 భారత్తో తయారైన ఉత్పత్తులకు ఊతమివ్వటం, 5 దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించటం, 6 ప్రకృతి సేద్యం, 7 చిరుధాన్యాల వినియోగం, 8 దేహదారుఢ్యం మీద జాగ్రత్త వహించటం, 9 మారక ద్రవ్యాలకి దూరంగా ఉండటం. ఈ 9 అభ్యర్థనల సాకారానికి కూడా భారతీయులు కృషి చేయాలి అన్నట్టుగా ప్రధాని పిలుపునివ్వటం జరిగింది. ఇవి మన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. దీనికి సంబంధించిన PDF లింక్ డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది, ఒక్కసారి మీరు చూసుకోవచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.